పింఛన్ సమయానికి వస్తుందనే నమ్మకం ఉంది కానీ ఇంటి దాకా వచ్చి అందే పరిస్థితులు మాత్రం లేవంటున్నారు విశాఖ తూర్పు నియోజకవర్గం చెందిన పలువురు పింఛన్దారులు. అందులోనూ ఓ వైన్ షాప్ వద్ద పింఛన్ డబ్బుల కోసం వారు ఎదురు చూస్తూ ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి వీడియో తీస్తూ పింఛన్ కోసం ఎదురు చూస్తున్న వృద్ధుల వద్దకు వెళ్లాడు. మీరెందుకు వైన్ షాప్ వద్దున్నారని వారిని ప్రశ్నించాడు. తాము పింఛన్ కోసం ఇక్కడ ఉన్నామని వారిని కొందరు సమాధానమిచ్చారు. పింఛన్ కోసం వైన్ షాప్ వద్దున్నారా అంటే అవును అని అమాయకంగా సమాధానం చెప్పారు. తమను పింఛన్ డబ్బుల కోసం ఇక్కడ వేచి ఉండాలని చెప్పారని అందుకే తాము ఇక్కడ ఉన్నామని పేర్కొన్నారు. అయితే ఉదయం 7 గంటల నుంచి వేచి ఉన్నా ఇంకా ఎవరు రాలేదంటున్నారు. పింఛన్ ఇంటి వద్దకే వచ్చి ఇస్తారు కదా అంటే ఇంటి వద్ద అందరం లేదని సమాధానం ఇచ్చారు. ఈ వీడియో విశాఖ తూర్పు నియోజకవర్గంలోని మద్దెలపాలెం వద్దనున్న ఎంఆర్సీ లిక్కర్ షాప్ వద్ద రికార్డ్ చేసినట్టుగా తెలుస్తోంది. మరి ఇందులో వాస్తవం ఎంతో తెలియాల్సి ఉంది. నిజంగానే వృద్ధులు ఎదురు చూస్తున్నట్లు అయితే వారి సమస్యకు తగిన పరిష్కారం చూపించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అమ్మా మీరు దేనికోమన్నారు ఇక్కడ దేనికున్నారు పెన్షన్కినా పెన్షన్కి ఉన్నారా ఉండమన్నారా అంటే వైన్ షాప్ దగ్గర ఇక్కడ కూర్చొని ఉండమన్నారా అంటే 2 పనులు అయిపోతాయి కదా. చూడండి ఇక్కడ పెన్షన్లు ఇవ్వడానికి పెద్దలందరినీ వైన్ షాప్ దగ్గర ఎదురు చూస్తున్నారు వాళ్ళ కోసం. ఇంటింటికి ఇవ్వాలని ప్రభుత్వం చెప్పింది. వీళ్ళు ఇక్కడ నుంచి వెయిట్ చేయిస్తున్నారండి. 7 గంటలకి ఎన్ని గంటల నుంచి ఉన్నారండి 7 గంటల నుంచి ఉన్నారట అండి. చూడండి 7 గంటల నుంచి ఉన్నారట. ఎన్ని గంటల నుంచి ఉన్నారు 7